రిపేర్లు చేస్తూనే ఉన్నారు కానీ బండి అయితే స్టార్ట్ కాదు. ఆఖరికి బండి స్టార్ట్ అయింది. అమ్మాయ 2 గంటల తర్వాత బండి స్టార్ట్ అయింది. ఇంతకీ ఏమైంది? ఎందుకు ఇంత పెద్ద రైలు, ప్యాక్ అయిపోయిన రైలు కదలకుండా 2 గంటల సేపు ఆగిపోయిన కారణం ఏమిటంటే, రైలు ఇంజిన్ లోపల స్టీమ్, ఏదైతే స్టీమ్ సరఫరా అవుతుందో ఆ పైప్ లోనికి ఒక ఎలక దూరింది. ఏం దూరింది? ఒక ఎలక దూరింది. ఆ ఎలక దూరడం వల్ల ఆ స్టీమ్ ఏదైతే ఉందో అది వెళ్లాల్సిన పైప్ లోంచి స్టీమ్ వెళ్తలేదు. ఫలితంగా ఎంత పెద్ద ట్రైన్ ఆగిపోయింది చెప్పండి. ఏమండి, ఇంచుమించు కిలోమీటర్ దూరం ఉంటుంది ఆ ట్రైన్. ఒక ఎలుక ఒక పైపులో అడ్డుపడేసరికి ట్రైను స్టార్ట్ కాకుండా ఆగిపోయింది. ఎందుకు ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నానయ్యా అంటే, మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా మన దేవుడు మన జీవితంలో చెప్పండి ఆశ్చర్య కార్యములు చేయగలడు, అందులో సందేహము లేదు. కానీ ఒక్క పాపము చాలు మనం అనుకున్నది జరగకుండా అడ్డుపడటానికి. అర్థమైందా? ఒక్క పాపం చాలు, ఒక్క అతిక్రమం చాలు, ఒక్క దోషము చాలు. దేవుడు నీ జీవితంలో చేయాలి అని ఆశపడుతున్న ఆశ్చర్య కార్యాలు, నువ్వు పొందుకోవాల్సినటువంటి దీవెనలు నువ్వు పొందుకోకుండా అందుకోకుండా అడ్డుపడడానికి ఒక్క అపవిత్రత చాలు. కాబట్టి ఈరోజు మన జీవితంలో ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణాలు ఏమిటో తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నేను విజిటింగ్ అవర్స్ ఏర్పాటు చేశాను, చాలా మంది వచ్చి నన్ను కలిసిన వాళ్ళల్లో నేను గమనించింది ఏమిటయ్యా అంటే, అన్నయ్య నేను ప్రార్థన చేస్తున్నాను, జవాబు రావట్లేదు. కన్నీరు కారుస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, జవాబు రావట్లేదు. ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నానో ఉద్యోగం రావట్లేదు. వ్యాపారం కోసం ఎంత పెట్టుబడి పెడుతున్నానో ₹1 లాభం రావట్లేదు. ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఉండాలని ఎంత ఆశపడుతున్నానో కానీ నా భర్త మాత్రం మారటం లేదు, నా భార్య మాత్రం అర్థం చేసుకోవట్లేదు. ఇలా అనేక మంది చెబుతూ వాపోతున్నారు. వాళ్ళు చెప్తున్నప్పుడు నాకేమనిపిస్తుందంటే, వీళ్ళు చాలా మంచోళ్ళు కానీ దేవుడు మాత్రమే చెప్పండి అలా చెప్తున్నారు నాకు. అన్నయ్య ఉపవాసం ఉండి